దేవి హకమాకాలి కలిగదేవి ఏమి చేసింది మా తనగొట్టిన ఎటుగొట్టుకున్న ఎంట పెట్టుకోనిరా చెల్లెలు వదిలి ఎంట పెట్టుకొని హకమాకాలి అడవిలో గిట్ల రాగల మీద హకమాకాలి అడవి లోపల మంద పెట్టినాడు హకమాకాలి సంగతి అడవి లోపల ఉండని గాని జగితినవలకొండ పట్టవేల నరాభూపతి తోడబొక్క చెల్లెకు తెలియాసలకి సూరమంట పేరు పెట్టుకున్నారు మరి సూరమ్మ పుట్టినాక ముక్కాల 3 గడియల మరి సూరమ్మ పుట్టినాక ముక్కాల 3 గడియల తల్లిదండ్రి రాదు వేనాడు మరణమైపోయిండు తల్లిదండ్రి రాదు సమాకాలం లోపల సూరమ్మ తీసి ఏనాడు నరభూపతి చేతులు పెట్టినాడు నరభూపతి రాధ ఈనాడికైనా ఆనాడికైనా అడవిలంటే ఏనాడు చూసిన మా అమ్ముడు కొండ కొడక చెల్లెలు గౌరవంగా దాదుకోమని పెంచి పెద్ద చేసి చెల్లెలు హైదరాబాద్కి లగ్నం చేయమని కన్నతల్లి రాజురాజులు ఏనాడు మరణమైపోయింది వాళ్ళు నరభూపతి రాజు చెల్లెలు ఒడిగట్టుకున్నాడమ్ము గౌరవంగా 12 ఏళ్ళు ఆడుకున్న ఉలమరన్నారు రఘుపతి రాజుకు చూసినవా నగలకొండ పట్టణంలో చూసిన బ్రాహ్మణుల పిల్ల కమలంచితోటి లగ్నం చేసినారు నరభూపతి కమలంచికి లగ్నం చేసినారు లగ్నం కాక ముందు నరభూపతి రాజు సెల్లు నుంచి పెట్టి బతకలేకుండా అయిపోయింది మన లగ్నమైనాక సెల్లును బంధు పెట్టిన భార్య ఏం పడి పడ్డాడే చెల్లెకు వంటిటమ్మ మాడగట్టిండు చెల్లె మీద మాత్రం మర్చిన నరభూపతి 12 ఏళ్ళ పొద్దుకు 6 బిడ్డలై పుట్టిన వారికి అలనాడు కమల జీవనదైనా అయ్యో నరభూపతి రాజు తోడగుట్టిన చెల్లె ఇక్కడ ఉండరాదు చూసిన ఆయన రాజుకి ఇచ్చి చెల్లెకు లగ్నం చేస్తే సంగతి తెంగిపోతుంది మీ చెల్లె అచ్చగాని పుచ్చగాని తీసుకొచ్చి లగ్నం మారమాట చెప్పినప్పుడు నాన్న నరభూపతి రాజు ఏమి చేసిండు చెల్లెను చూసినా ఉంటేనమ్మ మేడకెళ్ళి ఏనాడు దొంగిల రమ్మన్నాడే చెల్లెకు హైదరాబాద్కి తీయని ఇక్కడ లగ్నం చేయాలని చెప్పి ఆనాడు చూసినా నరభూపతి దగ్గర ఎవరు అంటే చూసిన పట్టు వాళ్ళని వినిపించినారు 4 కాండాలు వరదు ఎక్కడికన్నా పుచ్చగాని తీసుకొచ్చి లగ్నం చేయమన్నాడే మరి ఎటిది సూరమ్మదేవి ఏది గుర్తులేదు గుడ్డేది సూరమ్మ అన్నగాని మాట నమ్మింది అన్న నరభూపతి రాజు అయ్యలా చూసినవా అవ్వయ్య చచ్చిపోయినందుకు నువ్వే అయ్యవనుకున్నా నేను ఈ మాట వలుపుతున్నావు అన్నయ్య నన్ను ఏగది పాడి వాడి పాడి తమని సూరమ్మదేవి కలకల కన్నీరు ఎత్తే సూరమ్మ కన్నీరు ఎవరికి మాలేమంది ఎన్నుకుంటే దాపారం మీద శివజముని మాలేమంది మరి సూరమ్మకు దగ్గర వద్ద ఎవరు కావాలని పిల్లల జంగమయ్య ఏమి చేసినాడు భర్త కావాలి మన నరభూపతితో ఎవరు ఏయాలంటే పువ్వుల పుట్టిన పూజ బ్రహ్మదేవుని తీసుగా చిన్న సూరమ్మకు లగ్గం చేసిన పెండ మీద చెల్లెకు మనగనేమి దొంగ లగ్గం చిన్న కలిగి గంటారి అలా మందారి అలా పసిపిల్ల తల్లి పాలయ్య అలా బసవనారాయుడు సొప్ప కట్టె ఊరకని అలా మెడల మీద కట్టలేసి చెల్లెను 7 మెడలు ఎల్లగొట్టిండు ఆ సూరమ్మ ఏడ్చుకుంటా బ్రహ్మదేవుని దూలుకొని ఇది నగలకొండ పట్టణం లోపల 12 ఎకరాల పల్లెరగాల పాట మీద దూరమ్మ కలుసుకున్నదయ్యో పరిటాల కొంగు వరిసినాడు కలకల కలకల కన్నీళ్ళు అడుగు తీసి అడుగు పెడితే పల్లెరగాయలని ఏనాడు సూరమ్మకు కూర్చుతున్నాయి బ్రహ్మదేవునికి కూర్చంగా కలకల కలకల కన్నీళ్ళు అంటే సూరమ్మ కన్నీళ్ళు ఎవరికి మానమంది అక్కడ జగితి నగలకొండ పట్టణంలో పడతాత నాటి దైవము తన్ను నాటి దైవం అష్టలక్ష్మీదేవి కళాల దూచింది అబ్బబ్బా నాన్న నరభూపతి సినిమా తోడబుట్టిన శెల్లును 5 శెల్లును లగ్గం చేస్తే ఏం పోయి ముడకొడుకు ఉచ్చగాన్ని తీసుకొచ్చి దొంగ లగ్గం చేసిండు మరి దాసుకోర బంగారం అంటే బంగారాన్ని తీసుకుపోయి పెట్టబోన్న పాని చేసినా ఆడి బిడ్డలు ఇంత కలకల కన్నీటితో ఎల్లగొట్టినట్టు మీరంత పాపగారు వాడు ఇవ్వలేదు మరి వీడు ఉన్న దాగాలో నేను ఎందుకు ఉండాలి అందుకేమంటారు ఈనాటికైనా ఆనాటికైనా ఆడవాళ్ళు ఇంటికి అన్నము అంటారు ఆనాడు సూరమ్మదేవి ఎల్లపొద్దుగా లేచి అలుపుత చేసి మరి ఏనాడు కడప ఊదిచ్చి కూరాడు లోపల నీళ్ళు పోసి ఏనాడు ఇల్లు శుద్ధి చేసేది
చూసినట్టే వీడు ఎంత పాపది వాడు ఇక్కడ నేను ఉండరాదని నాడు చూసిన అష్టలక్ష్మీదేవి ఏమి చేసింది ఏడేడు కొండ లెక్కల బంగారం పట్టుకొని సూరమ్మ బయటికి లక్ష్మీదేవి పోతున్నదమ్మో ఈ నగలకొండ పట్నం బంగారం అంటే లక్ష్మీదేవి తోటి సూరమ్మ తోటే ఉండే అని నేనుండదా అలా ఎవరు ఉండాలి జ్యేష్ఠ దేవుని పిలిచిందంటే జట్టక్కని పిలిచింది నగలకొండ పట్నంలో ఇప్పుడు కూర్చోమన్నది 12 పల్లెలు 24 ఏళ్ళ రకం నరా భూపతికి అంటే రట్టదు ముట్టేది ముట్టదని చెప్పి జట్ట దేవుని పిలిచింది లక్ష్మీదేవి స్థానంలో కూర్చుని పెట్టింది ఇక్కడికి వెళ్ళి లక్ష్మీదేవి పల్లెరగాల పాటు విదిగే వాళ్ళు వెళ్ళిపోతాయి ఉన్నారమ్మో సూరమ్మదేవి ఎందుకు బాధపడతాను నీ పేరు మీద సూర్యనారాయణ పట్టం పుట్టించిన నీ చూసిన సూరమ్మ పరట సూర్యనారాయణ పట్టం పుట్టించినది ఇట్లా కొన్ని రోజులే ఆడు గడిచిపోతా ఉన్నాడు మరి ఒకనాటి దినం నాడు వరుసనాయ వందన చెల్లె పడవడ చెల్లె ఎక్కడ పోయిందని కంట కన్ను పెట్టి ఇక్కడ నరభూపతి చూస్తా అంటే చెల్లె పట్టం సూర్యనారాయణ పట్టం నరభూపతి కళ్ళ జట్టున వెలిసే చెల్లి పట్టాన్ని కథవి తన నరభూపతి రాజు 70 ఏళ్ళ బ్రాహ్మణ అవతారం మీద కొన్ని సూర్యనారాయణ పట్టణం చిన్న మారు తప్ప చెప్పిన ఓరే కట్టుకున్న పట్టాలు అతను చెప్తాను ఎవడో వచ్చిందని సూరమ్మదేవి ఆనాడు ఏం చేసింది 12 విధాల పల్లెలు వచ్చుకొని కుంపటి భవనం తయారు చేసుకొని అన్నగాని మనం అన్నగాని పానం తీర్థాన్ని మరి సూరమ్మదేవి ఇక్కడ కుంపటి బాబు ఎవరు చిన్న నరభూపతి రాదు కళ్ళ చూచండి చిన్నవైతే చెల్లె నాకు ఆనందం అవుతుంది చెల్లె సూరమ్మదేవి నా పాలన లేక నరభూపతి రాదు ఏం చేసి నగరకొండ పట్ల మారి దింకపోతా ఉన్నాడు అతను నెత్తి మీద కుంపటి భవనం తోటి సూరమయ్య అనుకున్నది అదే ఈనాటికైనా ఆనాటికైనా మరి ఇటున్న ఖాళీ అడి దింపింది అటున్న ఖాళీ ఇటు దింపింది సూరమ్మకైనా తౌడు కొడుకు తిన్నా కానీ నాది తల్లి గారి చిచ్చి పాప గారి అనాలి తప్పు చేసింది కావచ్చు నాకేం తప్పు చేసింది నాడు కొడుకు నేను తప్పు చేసింది కుంపటి బలం తీసుకొని నవలకొండ పట్ట మీద ఎత్తేసినట్టే ఏ పట్టం అంతా కాదు అన్నగాడు చేసిన తప్పు నేనన్నది అలనాడు సూరమ్మదేవికి ఏమంటే ఆలోచన వచ్చారా నేను ఇంత తెప్పలు పడుతున్నా ఇన్ని బాధలు పడుతున్నా నాకు అమ్మ అంటే విలువ అడవిలో సంతానం ఎందుకు పాపని దానికి ఒక పొడుగు ఎండుకొండ వ్యాపారం మీద శివశంకరుడు ఉన్నాడా అలాడా ఏంది నాకు సంతాన భావం ఇచ్చిన నాకెందుకు లేదు ఈ కుంపడి శివాలపురానికి ఎదురు పెడతాను ముక్కుబట్టు నేను సంతాన భావం పడతాను సూరమ్మదేవి ఇటుపోయే ఖాళీ అటు తిప్పుతున్నది ఇటుపోయే ఖాళీ ఎండిపోయిన వ్యాపారం బయలుపోతాను సూరమ్మదేవి కుంపటి బాబు ఎత్తుకొని ఏనాడు వైకుంఠ వ్యాపారం బయలుపోతున్నారు ఆ కుంపటి ఏడబోతున్నది ఎండిపోయిన వ్యాపారం మీద శివశంకరుడు ఒకసారి పరమారి కొండలో కూర్చున్న పరమాత్ముడు జంగ చూసిండు తమ్ముడా విష్ణుమూర్తి అన్న 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 ఏమిటన్నా ఉన్నవారా ఉన్నా ఉండపోలేదా అదే తమ్ముడా బండ నత్తిమూతోడా నత్తిరా నువ్వే చెప్తున్నావురా అక్కడ ఉన్నాడు అదే గణపతి నువ్వే చెప్తున్నావురా లడ్డు తింటున్నాడు కొడకా అక్కడికి వెళ్ళి రాంగ ఎలుగులు అనిపిస్తున్నావు ఎక్కడి అవి ఎలుగులంటే కొద్దిగా గదే ఫోకస్ పోతున్నాయి దూరం ఉండాలి రాంగా కొద్దిగా అవి కూడా దగ్గర వస్తుంది ఏమో దగ్గరికి వస్తుంది కానీ అన్న ఒక ముచ్చట అవి దగ్గరికి వస్తున్నాయి అన్న కొద్దిగా పనులు నేను గిన్నెకు పెడతా ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎవరో పరిపాలన చేస్తే సమయం జీతం మీకు లేకపోతే బందే బందే నాకు లివే అంటే మీకు ఏం తెలియాలంటావు నాకు అవసరం లేదు ఆనాడు దేవజంగా ఏమన్నాడు పంచాంగాల కథ చిన్న బాల నేతలు అడిగిన పంచాంగంలో కూడా ఎవరు వస్తున్నారు నరాభూపతి తోడబుట్టి అన్నవాడు ఎల్లవద్ద మొదలు ఇవ్వాలి ఏంటంటే సూర్యముఖ సంతానం మీద తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుమూర్తి ఎంత మోసం అవుతుంది సూరం అంటే సింగల్ కాదు మన
లంకారం ఎవరంతాలే అత్త గమనంతమ్మ ముక్కువాటి 3 గుద్దులు ఉంటే మొగోడు ఎవడు కావచ్చు అని 6 బిడ్డల ఉప్పు మిండల ఎవడు పుట్టాలి విష్ణుమూర్తి నిన్ను పడమారి సూరమ్మ గర్భాన్ని అక్కడ పోయి ఉండిపో అబ్బో 3 నాలుగు నాకు వెళ్ళేది కొద్దిగా బ్రహ్మమూర్తి నువ్వన్న పోయి సూరమ్మ గర్భాన ఒక ములకాయ పోసి కట్టని వెళ్ళదిపో అవునా రేపు మన పల్లెల ఇంటి కాడ బీరన్న మాట్లాడన్నా 40,000 పొడేలు 40,000 పొడేలు ఒకటి గొర్రె అవి 2 తీసుకొచ్చి పోతే తిండి నీకు తక్కువ అయితే పోతుంది పెద్దగా ఓర్చుకోవాలి తిండి కట్ట మొదలు పోతారు అంతే ఉంటుంది ఆనాడ దేవాల దేవతలు అడిగిండు దేవతల ఎంతమంది అడిగినా కానీ అయ్యా నరభూపతి తోటి మేము ఏగియలేము ఎందుకంటే వాడు తల్లి తల్లి అంటాడు తల్లి సన్ని పోతాడు చెల్లి చెల్లి అంటాడు చెల్లి చెల్లి పోతాడు మీద రక్తం గారి కింద దాకా పొలవున్నది బాగుంది అయ్యా నాయన వాంతోటి మేము నెగరం అని చెప్పి దేవతలు భయపడుతున్నారు నరభూపతి పేరు చెప్తాను అంటే గంట పాపగారి వాడు మరి సూరమ్మ గర్భాల ఎవరు పుట్టాలి సూరమ్మ బాధలు ఎవరు ఎలా తీయాలయ్యా ఆనాడు దేవజంగం ఏం చేసిండు ఇక్కడ కాదు అక్కడ కాదు ఆనాడు దేవతలకు చూసినవా ఏనాడు చూసినవా రాష్ట్రాలకు యుద్ధం జరిగినాడు దక్షుడు కన్నబిడ్డ దయగల్ల పార్వతమ్మ శివ శంకరుని ఏంటంటే లగ్నం చెప్పుకున్నాడు తల్లి తల్లి రాజులు వద్దు అనంగా ఆనాడు చూసినవా దక్షపతి ఏమి చేసిండు అదే ఈ దక్ష పంట లోపల ఏదో ఒక యాగం కాల్చింది ఆ యాగం కలితే అందరినీ పిలిచింది కానీ శివ శంకరుని విలువలే జగవేల పార్వతమ్మ విలువలే అక్షర ఈ దేవర దేవతలు అంతా ఏమన్నారు అయ్యా ఈ శివుడు లేని యాగం ఏంటంటే నిర్విఘ్నం ఆ శివుడు అంటే లోకాల శంకరుడు శివుడు అంటే శుభం ఆ శుభము ఏంటి ఈ యజ్ఞం నువ్వు పనికిరాదు ఇది అర్థవాదం చెప్పి దేవాల దేవతలు మొత్తుకున్నా కానీ ఈ శంకరుడు నాకు అల్లుడే వాడు శ్మశానం ఉంటాడు వాడు కట్టుకునేది ఎందుకంటే పులి చర్మం వాడి కపాలంలో తింటాడు దశం తోనికి నా బిడ్డ దయగల బిడ్డ దక్షిణ ఏంటంటే జగమల్ల పార్వతమ్మ వాడిని లగ్నం చేసుకున్నది అటువంటి ముండ ఇక్కడ ఉండదని చెప్పి అన్నారు అనే మాటలు అన్నప్పుడు ఆనాడు పార్వతమ్మ ఏమన్నది అయ్యా నాదా పాననాథ నీకంటే ఎక్కువ నాకేమో లేరు నాకంటే ఎక్కువ నీకేమో లేరు అమ్మగారింటి కడ ఏ కార్యమైనా ఆడిబిడ్డ వేన పిలిచిన కార్యమే పిలవకున్న కార్యమే అమాస ఎప్పుడు వస్తుంది అమ్మగారింటి కడ ఎప్పుడు కార్యం అవుతుంది అని ఆడపిల్ల ఏంటంటే ఎండతో ఎదురు చూస్తుంది ఆనాడు జగమెల్ల పార్వతమ్మ నేను వదనన్నదైనా అదే పార్వతమ్మ శంకరుడు మొత్తుకున్నాడు 20 పేరంటానికి పోకు పేర కాలానికి ఏంటంటే చూసినవా నన్ను ఒక తనం అవుతుందని ఆనాడు చూసినవా శంకరుడు వరికిన్నాడే శంకరుని మాట కింద పెట్టింది జగమెల్ల పార్వతమ్మ కాదు దశయజ్ఞం అడిగట్టింది పార్వతమ్మ పార్వతమ్మ దక్షయజ్ఞం కాడికి వచ్చిన వాడే దక్ష ప్రజాపతి ఏమన్నాడైనా ఓ పిచ్చి ముండా ఎందుకు వచ్చినావు అని చెప్పి దేవతల మూట ఏంటంటే అనరే కూడా అనరాని మాటలు అన్నాడు అనరాని మాటలు అన్నరాడు దయగల పార్వతమ్మ ఏమన్నది అమ్మగారి పట్టం వచ్చినందుకు నలుగుట్ట నమ్మకు తమ చేసిండు నాయన ఇప్పుడు నేను ఈ ముఖం పెట్టుకొని ఏంటంటే నా భర్త దగ్గర పోవనని జగమెల్ల పార్వతమ్మ ఏమి చేసింది అదే దక్ష యజ్ఞం లోపల కాలిపోతున్నది కూలిపోతున్నది